జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నావు? అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తావు నువ్వు అసలు? పిఏ అంటే మ్యాక్సీకి ఇవ్వాలి ఇంకా. ముగ్గురం గర్ల్సే కదా, నీకు బాయ్స్ లేరు కదా, నీ రియాక్షన్ ఏంటి దాని? బిజినెస్ లో ఒకసారి సడన్ గా బాగా పైకి వెళ్ళి ఒకసారి మళ్ళీ కింద డ్రాప్ అయిపోవడం. అది అరే చెప్పు నాన్న. తెలుగులో చెప్పు. Hello everyone, welcome to my channel Unfold with Alekya. Today's video is going to be really special to my heart. ఈ వీడియోలో నాకు చాలా ఇన్స్పిరేషన్ అండ్ హీస్ మై ట్రూ ఇన్స్పిరేషన్, ద పర్సన్ ఐ మెట్ 23 years ago. హీ ఈస్ నన్ అదర్ దెన్ మై నాన్న. ఈ రోజు మా నాన్నతో అయితే ఒక స్పెషల్గా ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నా. నా కోసం ఒక స్పెషల్గా కొంచెం టైం తీసుకొని హీ హ్యాస్ given me a time. So let's talk about his family struggles, life lessons and more whatever. So let's get started. Hi Nana, నీ లైఫ్ లో ఏది పెద్ద లెసన్ నేర్చుకున్నావు అంటే ఇప్పుడు వరకు? బిజినెస్ గురించి. బిజినెస్ లో మనకి కింద పడతాము, లెగుస్తాము, మళ్ళీ పడతాము, లెగుస్తాము. కస్టమర్స్ అందరినీ సాటిస్ఫాక్షన్ చేసుకుంటా మనం డెవలప్ అవ్వాలి. బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తావు నువ్వు అసలు? అంటే ఆ థాట్ ఎలా వచ్చింది బిజినెస్ చేయాలని? చిన్నగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి సోర్సు లేనప్పుడు ఎవరో ఒకటి త్రూ ఒక చిన్న కార్ లోన్స్ లో జాయిన్ అయ్యాను. ఆ కార్ లోన్స్ నుంచి ఒక 1500 రూపాయలు జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి మెల్లమెల్లగా మార్కెటింగ్ ఫీల్డ్ అంటే ఏంటో తెలుసుకుంటే ఈ స్టేజ్కి వచ్చాను. ఈ లైఫ్ లో టఫెస్ట్ ఫేస్ అనేది ఏంటి? అంటే ఒక చూస్తావు కదా, ఒక ఫేస్ అనేది చాలా టఫ్ గా అనిపించింది. బిజినెస్ లో ఒకసారి సడన్ గా బాగా పైకి వెళ్ళి ఒకసారి మళ్ళీ కింద డ్రాప్ అయిపోవడం. అది లాస్ట్ 2 years జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం ఓకే. బెస్ట్ బిజినెస్ డెసిషన్ యు ఎవర్ మేడ్? బెస్ట్ గా బిజినెస్ అంటే ఈ కార్స్ లోనే మనం ఒక బెస్ట్ స్టేజ్కి వెళ్ళి ప్రీమియం కార్స్ కానీ ఏదైనా చిన్న కార్స్ ఏదైనా ప్రీమియం కార్స్ లో మనం ద బెస్ట్ అని చూపించుకోవాలని చెప్పి చూస్తున్నాను మార్కెటింగ్ లో. నేను అందరికన్నా ముందు నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నావు? సేమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు అదే స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్సీపురంలో కార్ మైల్ పెట్టాను కదా, అది మళ్ళీ జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫన్నీ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాం. ముగ్గురులో నీ ఫేవరెట్ ఎవరు? అట్లాంటివి మనం చెప్పలేము. అరే చెప్పు నాన్న. అమృతనే కదా? అట్లా నేను ఎవరు చేస్తాను. ఓకే, నెక్స్ట్. మన ఇంట్లో ఎవరు ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారు? ఎక్కువ అమృత. ఎవరు మొండి, ఎవరు స్టబర్న్ మన ఫ్యామిలీలో? అక్షయ. ఓకే, ఎక్కువగా ఏ మనకు ముందు ఎక్కువ కోపం వచ్చేస్తుంది, యాంగ్రీ మన ఇంట్లో? అక్షయ్కే. ఓకే, మనకు ఒక కంపెనీ ఉంటే మన ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఏ పొజిషన్ ఇస్తావు చెప్పు. ఫస్ట్ CEO పొజిషన్ ఎవరికి ఇస్తావు? అలేకేకి ఇస్తాను. ఫౌండర్ కూడా నీకే ఇవ్వాలి మరి, లేదంటే ఇంకా అక్షయ్కి అయితే బెస్ట్. ఎందుకంటే అది కొంచెం బాగా చూసుకుంటుంది కాబట్టి, కొంచెం హైట్ గా ఉండి మంచిగా ఉండి బాగా పర్సనాలిటీ వైజ్ కనబడుతుంది కాబట్టి తనకి. మార్కెటింగ్ మేనేజర్ అమృతకి ఇస్తాను. PA మ్యాక్సీకి ఇవ్వాలి ఇంకా. ఓకే, నువ్వు మీ ముగ్గురం కూతురు అనగానే నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అంటే మేము ముగ్గురం గర్ల్సే కదా, నీకు బాయ్స్ లేరు కదా, నీ రియాక్షన్ ఏంటి దానికి? లేదు, ఈ రోజు ఆడపిల్లలు కూడా మగాళ్ళతో సమానంగా ఉన్నారు కాబట్టి హ్యాపీ. నీకు మా ముగ్గురికి నుంచి ఏది ప్రౌడ్ మూమెంట్ ఉంది? మా ముగ్గురు నుంచి మీరు అందరూ బాగా చదువుకోరేమో అనుకున్నాను. బాగా చదువుకుని ఒక మంచి స్టేజ్కి వచ్చారు. అది మన ఫ్యామిలీలో నీ ఫేవరెట్ మెమొరీ ఏంటి? నువ్వే. నేను అలేఖ్య అని చెప్పి మీ పెళ్ళవక ముందు పేరే పెట్టుకున్నాను. కరెక్ట్గా నువ్వు ఆడపిల్లవే పుట్టావు, నీకు అలేఖ్య అని పేరు పెట్టాను. ఓకే, నెక్స్ట్. మా ముగ్గురులో ఎవరు ప్లేస్ తీసుకుంటావు? అంటే అలేఖ్యలా ఉండాలనుకుంటావా, ఒక రోజు అక్షయలా ఉండాలనుకుంటావా, అమృతలా ఉండాలనుకుంటావా? మా ముగ్గురులో ఒకరు ప్లేస్ తీసుకోవాలి నువ్వు. మీ ముగ్గురు ఒక ప్లేస్ తీసుకోవాలా? ఎవరు ప్లేస్ తీసుకోవాలి? ఎవరైనా స్విచ్ అవుదాం అనుకుంటున్నావు? నాలా ఉండాలనుకుంటున్నావు ఒక రోజు, అమృతలానా అక్షయలాగానా? అమృతలా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్ తింటావు కాబట్టి. నీకు ఏది ఎక్కువ చిరాకు వస్తుంది? సీక్రెట్ మన ఇంట్లో ఏది చూడంగానే చిరాకు వస్తుంది కానీ నువ్వు చెప్పలేవు? ఏంటంటే కొంచెం నీట్ గా శుభ్రంగా ఉండాలి. అది మీరేమో లేట్ గా లెగిస్తారు, ఆ హాల్లో మొహం కడిగేసుకుంటారు కదా, అయ్యే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటాయి. నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఓడిపోవడం, ఓడిపోయిన తర్వాత అప్పుడు గెలిచి చూపించేదే సక్సెస్. ఇప్పుడున్న జనరేషన్ కి నువ్వు ఏం అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నావు? మీకు నచ్చిన దాంట్లోకి వెళ్ళి మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది చేసి చూపించండి. మన ఫ్యామిలీ గురించి నీ డ్రీమ్స్ ఏంటి? అంటే ఫ్యూచర్ లో ఎలా ఉండాలనుకుంటున్నావు? మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కావాలనుకుంటున్నాను. మొత్తం 3 ఆడపిల్లలకి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు కానీ 3 వియ్యంకుళ్ళు, 3 వియ్యపురాళ్ళు వచ్చి రాజుగారి ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామిలీ ఉండగానే కోరుకుంటున్నాను అంతే.
ఇప్పుడు వరకు నువ్వు ట్రావెల్ చేసావు కదా, ఈ ట్రావెల్ చేసిన ఇన్ని ఇయర్స్ లో నువ్వు ఏ లెసన్ నేర్చుకున్నావు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు? బాగా కష్టపడుతున్నాము. ఒక్కొక్కసారి మనం చాలా హ్యాపీగా మంచిగా బిజినెస్లో ఇంప్రూవ్ అవుతున్నాము, ఒక్కొక్కసారి మనం డౌన్ అవుతున్నాము. కానీ ఇట్లా ఇంక పడడం లెగడం అనేది కాకుండా ఇంక ఇక్కడ నుంచి ఇక రోజు కూడా గ్రోత్ అవుతూనే ఉండాలి. ఇంకా డౌన్ అనే స్టేజ్ వెనక్కి వెళ్ళకుండా ఇక మూవ్ అయిపోవాలి, మూవ్ ఆన్ అంతే. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఓపిక ఉండట్లేదు కదా, లైక్ పేషెన్స్ అనేది ఉండట్లేదు. హెల్త్ విషయంకి వచ్చేసరికి అంత కేర్ తీసుకోవట్లేదు, అంటే లైట్ అంటే వాళ్ళకి ఏం చేయాలో అదే చేద్దాం అనుకుంటున్నారు. దాంట్లో నీ సజెషన్ ఏంటి? ఓపిక అనేది ఇప్పుడు మీకు ఉన్న జనరేషన్ మాత్రం చాలా ఓపిక అనేది ఒక వరం, కానీ అది ఎవరికీ లేదు. రెండోది ఆ ఫోన్స్ బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి ఫోన్స్ దగ్గర దూరం పెట్టుకుని ఎక్కువగా చదవడం, జనాలు మాట్లాడుతున్నప్పుడు చూసి నేర్చుకోవడం, ఓపికతో ఉంటే అవతలోడు మాట్లాడిన తర్వాత మనం లాస్ట్లో మాట్లాడితే కరెక్ట్ సమాధానం కరెక్ట్ వేలో వెళ్తుంది. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో అది హ్యాపీగా మీరు అనుకునే గోల్ రీచ్ అయిపోవాలి తప్ప మనం పడిపోయాం కదా, మన వల్ల అవ్వట్లేదు కదా అనుకోవద్దు. నేను ఇప్పటికి 2-3 సార్లు పడ్డాను, అయినా సరే ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకొకసారి ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ నేను ఉపయోగించుకుంటాను. నేను కూడా యాస్టేజ్ మీలాగే, కాకపోతే ఈసారి వెనక్కి వెళ్ళాలని నమ్మకం కన్ఫర్మ్గా ఉంది. ఈసారి ఇంకా చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతాను. ఆర్జీ కార్డ్స్ ఇంకా ఆర్జీ కార్డ్స్ పాన్ పెట్టావు కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొక స్టెప్ తీసు అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి మనకి స్ట్రగుల్స్ అనేవి. అయినా కూడా ఏ ధైర్యంతో కాయమాలను స్టార్ట్ చేసావు నువ్వు? ఇది మనకు తెలుసున్న బిజినెస్. ఈసారి చిన్నగా పెట్టుకోకుండా కొంచెం అంటే ఇప్పుడు దాకా బెస్ట్ బిజినెస్ చేసాము, దానికన్నా ఈసారి ఇంకా ప్రీమియం కార్స్, ఇంకా మార్కెట్లోకి మన యొక్క ఫేమ్ ఇంకా బాగా బయటికి వెళ్ళాలి. అలా బాగా బయటికి వెళ్ళి ఇంకా ఇది కాకుండా నెక్స్ట్ ఇంకొక గచ్చిబౌలి కూడా ప్లానింగ్ ఉంది. దీని తర్వాత అలా నెక్స్ట్ అట్లాగా ఈ కార్లకు సంబంధించి ప్రీమియం కార్స్లో మనం ద బెస్ట్కి వెళ్ళిపోవాలి. అది నా aim. ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కదా, అయినా కూడా నువ్వు ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసావు? అది కూడా ఇది థర్డ్ బ్రాంచ్ కదా, థర్డ్ అండ్ ఫోర్త్ బ్రాంచ్, 2 బ్రాంచెస్ స్టార్ట్ చేసావు కార్ మైల్ అని. ఏ ధైర్యంతో స్టార్ట్ చేసావు? అది నా మీద నాకున్న నమ్మకం. మనం ఈసారి ఇందులో గెలుస్తాము, అంటే ఇప్పటి వరకు గెలిచాము, కొంచెం ఒకసారి కింద పడ్డాము. ఈసారి ఇంకా కింద పడకుండా పాత చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఆ తప్పుల నుంచి మళ్ళీ కొత్తగా ఒక లెసన్ నేర్చుకుని ఇప్పుడు ఇది ఏదైతే బిజినెస్ చాలా బిగ్గా పెట్టాము, చాలా లార్జర్ దాన్ లైఫ్ టైప్లో ఉంటుంది. ఇది లార్జర్ దాన్ లైఫ్ లాగా దాన్ని ఆ చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా దీన్ని ఇంకెక్కడ డ్రాప్ అవ్వకుండా దీని నెక్స్ట్ అట్లా వెళ్ళిపోవటాను. అది నాకు తెలుసు మార్కెటింగ్లో నేను ఏం చేయాలనేది. దానివల్ల నా మీద ఉన్న నాకు నమ్మకంతో ఇది మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి డ్రాప్ అవ్వడం ఉండదు. దాని నెక్స్ట్ కింద వెళ్ళిపోతాను నేను. అంటే ఇప్పుడు 4 బ్రాంచెస్ నడపాలంటే చాలా కష్టం, బట్ ఫ్యామిలీతో ఎట్లా టైం స్పెండ్ చేస్తావు? అంటే ఫ్యామిలీ టైం కూడా ఇంపార్టెంట్ కదా, బిజినెస్ ఇంకా ఫ్యామిలీ ఎట్లా మేనేజ్ చేస్తావు నువ్వు? ఎక్కడికైనా బయటకి ట్రిప్కి వెళ్ళడం అనేది ప్లాన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇంకా బిజినెస్ కాబట్టి బిజినెస్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకా అంతే, అన్ని బ్రాంచ్లకి వెళ్ళడం, అన్ని బ్రాంచ్లో అక్కడ ఒక్కొక్క చోట 2 అవర్స్ ఉండడం. న్యూ బ్రాంచ్ పెట్టాం కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దాన్ని డెవలప్ చేయాలి కాబట్టి దాన్ని డెవలప్ బాగా చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఇంకో బ్రాంచ్కి వెళ్తాం కాబట్టి అట్లాగే టైంని చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతా. నేను మూవ్ ఆన్ అవుతాను. ఫ్యామిలీకి కూడా ఇవ్వాల్సిన టైం ఇస్తాను, కానీ ఇక్కడ నుంచి ఇయర్లీ వన్స్ బయటకి అందరం కలిపి వెళ్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఫిట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, ఫిట్నెస్ ని ఎలా మేనేజ్ చేస్తారు అసలు? ఇప్పుడు ఒక 6-7 మంత్స్ నుంచి నేను జిమ్కి వెళ్ళడం మానేశాను. ఇక్కడ నుంచి ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock 6 o'clock లేచి జిమ్కి వెళ్ళడం, తర్వాత టెంపుల్కి వెళ్ళడం, తర్వాత ఈ ఆఫీసులను మేనేజ్ చేసుకోవడం చేస్తాను. ఇంకా ఏంటంటే మనకి బాగా ఎనర్జీ అవసరం కాబట్టి జిమ్కి వెళ్తే చాలా మంచిగా హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం కాబట్టి కంపల్సరీ జిమ్కి వెళ్తాను. ఆ జిమ్మే మనకి మన యొక్క స్ట్రెంగ్త్ని పెంచుతుంది. అది నా నమ్మకం. ఈ ఇంటర్వ్యూ నీకు ఎలా అనిపించింది? ఈ ఇంటర్వ్యూ నీకు ఎలా అనిపించింది? అంటే ఇది నేను ఒక ఫాదర్స్ డే స్పెషల్గా అండ్ యూత్కి కూడా కొన్ని సజెషన్స్ తెలుస్తా అని, అండ్ బిజినెస్లో నువ్వు 20+ yearsలో ఉన్నావు కదా, సో సజెషన్ ఇస్తామని ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేసి, అంటే ఒక ఫాదర్ సజెషన్స్ ఇస్తే ఎట్లా ఉంటాయని. సో నీకేమనిపించింది ఇంటర్వ్యూ? నేను అడిగిన క్వశ్చన్స్ యూస్ఫుల్ అనిపించాయా? ఇప్పుడైతే నా కూతురు వచ్చి అడుగుతుంది, నెక్స్ట్ నన్ను ఎవరు అడగకూడదు, ఎవరు అడిగారంటే ఒక న్యూస్ రీడర్ అడగాలి నన్ను. అది నా ఎయిమ్. సో ఫస్ట్ నేనే కాబట్టి సెకండ్ ఐఎమ్ సో లక్కీ. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అక్కడ ఉన్న ఫాదర్స్కి. ఫైనల్గా నాకు టైం దొరికి నేను టైం తీసుకొని మా ఫాదర్ని టైం అడిగి మరీ ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాను. అండ్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంది. అండ్ మా ఫాదర్ కోసం ఒక సర్ప్రైజ్.
ఫస్ట్ డే అండ్ నీకు బిజినెస్లో లక్ రావాలని బెస్ట్ అవ్వాలని నీకు కేక్ ఆర్డర్ చేసాం. సో కేక్ వచ్చాయి. ఫస్ట్ నువ్వే ఇంటర్వ్యూ నువ్వే చేసేది. యా దా